పూరా లోకల్. మీకు గుర్తుండి ఉంటుంది, నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే రైల్వే కోడూరులో నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు. సో నేను ఒక ఎకరన్నర కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ మనకున్న పొలాన్ని, మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి, ఎందుకంటే దేహదారుఢ్యం చాలా అవసరం పిల్లలకి. వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, యువకులు కానీ అందరూ కూడా, పెద్దలు కానీ, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవసరమైన భద్రతా చర్యలు కానీ మరి అవగాహన కార్యక్రమాలు కానీ మీరు నిర్వహించండి. దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామాన్ని మరవకూడదు. ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి. మన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మన గ్రామాలు మర్చిపోకూడదు. ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే, నా నేల నాకు జీవనాన్ని ఇచ్చింది, నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది, నాకు ఈ నేల నాకు బతుకునిచ్చింది. అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తా ఉన్నాను.